గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు, ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ. క్యాథలిక్కుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభువు సేవకు, చర్చికి అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వ మానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యుడులా మసులుకొని విధేయుడిగా మెలిగారు. దేవుడి అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారు అని పోప్నకు కామెర్లెంగోగా వ్యవహరిస్తున్న కెవిన్ పారెల్ ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లారని, గుండె పనిచేయడం నిలిచిపోయిందని వాటికన్ తెలిపింది. న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కాలం నుంచి పోప్ బాధపడుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ విధంగా ఇక్కడ పోప్ ఫ్రాన్సిస్ వస్తే ఈ విధంగా ఇక్కడ యేసు క్రీస్తుకు ఆయన సేవల్లోనే బతికిండి. ఇక్కడ ప్రపంచ గురువుగా ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ. ఈ విధంగా ఇక్కడ క్యాథలిక్ల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిరు. ఇక్కడ క్యాథలిక్ల అత్యున్నత గురువుగా పేరొందండి. ఇక్కడ ఈయన జీవితకాలం మొత్తం ఇక్కడ యేసు ప్రభువుకు సేవ చేస్తూ ఈ విధంగా ఇక్కడ ఆయన ఒక బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇక్కడ క్రైస్తవ మతానికి సంబంధించి ఈ విధంగా యేసు ప్రభు గురించి ఇక్కడ ఆయన సేవలో ఇక్కడ బతికిండన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పేదలకు సంబంధించి ఏ విధంగా ఇక్కడ మంచి సూచనలు ఇచ్చేది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా 88 సంవత్సరాలు బతికిండి. అయినా కూడా ఇక్కడ అనారోగ్య సమస్యల వల్ల ఇక్కడ ఆసుపత్రిలో కన్నుమూసి తుది శ్వాస విడిచిరన్నట్టుగా చూడవచ్చు. చెన్నైలోని క్యాథలిక్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ పనుల పక్షపాతి అన్నట్టు ఆయన పేద వర్గాలకు సంబంధించి ఎన్నో సూచనలు ఇచ్చేది, ఉపన్యాసాలు ఇచ్చేది అన్నట్టుగా చెప్పుకొస్తారు. పెట్టుబడులు పెట్టండి, జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం. వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం. విధంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశ పర్యటనలో సందర్భంగా వివిధ పరిశ్రమల ప్రతినిధులతోటి కలిసి ఈ విధంగా ఒప్పందాలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి గాను ముందుకు రావాలన్నట్టుగా కంపెనీ ప్రతినిధులతోటి పలు ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా చూడొచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, నవ ప్రపంచాన్ని నిర్మిద్దామని జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. జపాన్లోని ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం పాలు పంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఓసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో పాలు పంచుకున్న దేశంలోని మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వంగా ఉంది. తెలంగాణ, జపాన్ల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. వీటిని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనలకు కలిసి పనిచేద్దాం అని సీఎం పిలుపునిచ్చారు. ఓసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు ఓసాకా ప్రపంచంతో కలిసి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పేర్కొన్నారు. విధంగా ఇక్కడ జపాన్లోని ఓసాకాలో వరల్డ్ ఎక్స్పోను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధరబాబు తదితరులు. ఈ విధంగా జపాన్లోని ఓసాకాలో వరల్డ్ ఎక్స్పోలో ఇక్కడ సీఎం బృందం పర్యటించినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతోటి కలిసి ఈ విధంగా చర్చించినట్టు చూడవచ్చు. ఈ విధంగా అక్కడ వరల్డ్ ఎక్స్పో నిర్వహించారు. ఆ వరల్డ్ ఎక్స్పోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా కంపెనీ ప్రతినిధులతోటి చర్చించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ జపాన్కు, భారతదేశానికి ఎన్నో పలు సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా కొనసాగించుకుందాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా కంపెనీ ప్రతినిధులతోటి కలిసి మాట్లాడేట్టుగా చూడవచ్చు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ శ్రీధరబాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు మాట్లాడుతూ, ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ కార్యక్రమంలో శ్రీధరబాబు మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఎన్నో పారిశ్రామిక పరిశ్రమలతోటి బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు.
మా ప్రభుత్వం స్థిరమైన సులభతర పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుంది. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి. భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం స్థిరమైన సులభతర పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుంది. ఇక్కడ మా ప్రభుత్వం సులభమైన స్థిరమైన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుంది. ఈ విధంగా తెలంగాణకు రండి, తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం అన్నట్టుగా అక్కడ పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో పరిశ్రమలకు నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉంది అన్నట్టుగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. బంగారం ₹1,00,000 రికార్డు స్థాయికి 10 గ్రాముల ధర, కిలో వెండి 98,200. బంగారం ధర కొనుగోలుదారులకు అందనంతగా దూసుకెళ్తుంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలిరావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు 31.10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్సు బంగారం ధర $110 పెరిగి $3,424 ఔన్సు నుండి ఔన్సు వెండి ధర $33 చేరాయి. అమెరికా డాలర్ విలువ $85.15 వద్ద ఉంది. అంటే $85.15 ఉంది ఒక డాలర్కు రూపాయి విలువ. ఈ విధంగా ఇక్కడ బంగారం ధర రోజు రోజుకు పెరిగి వస్తుంది. ఈ విధంగా చైనా ఏదైతే అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న సందర్భంగా ఈ విధంగా ఎన్నో రకాల వస్తువుల ధరలు పడిపోతున్నా కూడా ఈ విధంగా ఇక్కడ పెరుగుతున్న ఈ బంగారం ధర మాత్రం రోజు రోజుకు కొనుగోలు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ సందర్భంగా ఇంకా అమెరికాలో కూడా బంగారం ధర పెరుగుతూ వస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. దాని ప్రకారం ఇక్కడ ఇండియాలో ₹1,00,000 వరకు చేరిందన్నట్టుగా చూడవచ్చు బంగారం ధర. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి పిల్లలతో ప్రధాని మోడీ. ద్వైపాక్షిక సంబంధాలపై మోడీ వాన్స్ సమీక్ష. వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై సంతృప్తి. పలు అంతర్జాతీయ అంశాలపైన ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడి చర్చలు. కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ విహారం. ఈ విధంగా ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఇక్కడ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ విధంగా ఉపాధ్యక్షుడిగా మన భారతదేశం చెందిన వ్యక్తిగా ఇక్కడ ఆయన భారతదేశానికి అల్లుడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు చూడవచ్చు. వాన్స్ అనే అతని పేరు. ఈ విధంగా కుటుంబంతో కలిసి ఇండియా వచ్చిన సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఢిల్లీలో ఆయన నివాసంలో ఈ విధంగా ఇక్కడ పలు అంశాలపై చర్చించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఆయనకు విందు ఏర్పాటు చేసి ప్రధాని ఆహ్వానించినట్టుగా చూడవచ్చు ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడిని. ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ విధంగా ఇక్కడ ఈ చర్చల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోడీ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఈ విధంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ విధంగా రక్షణకు సంబంధించి రక్షణ రంగం ఈ విధంగా ఇక్కడ వ్యూహాత్మక సాంకేతికతలు, ఇంధనం, వివిధ రంగాల్లో ఇక్కడ ఇంకా కలిసి పనిచేయాల్సి ఉందన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కలిసిన సందర్భంగా వీటిపై ప్రధానంగా చర్చించినట్టుగా చూడవచ్చు. పోలీసులు గీత దాటారు. లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారు. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సీఎస్ డీజీపీలకు ఆదేశం. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగా ఉన్నా భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదు. వారు గీత దాటి వ్యవహరించారు. గ్రామస్తులను అరెస్టు చేసి నిర్బంధించిన లాకప్లో సిఐ ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయలేదని తేలింది. స్టేషన్ జనరల్ డైరీ ఎంట్రీలు కూడా అప్డేట్ చేయలేదు. అది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుంది. గ్రామస్తుల మానవ హక్కులను పోలీస్ సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది. ప్రజా సేవకులైన పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారు అని జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 3 అంశాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను తాజాగా ఆదేశించింది.
ఈ విధంగా ఇక్కడ లగచర్ల భూసేకరణ ఘటనలో ఈ విధంగా ఇక్కడ వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్న భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదని ఎన్హెచ్ఆర్సీ తెలియజేసింది. ఈ విధంగా ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఈ విధంగా పోలీసులు అక్కడి సిఐ ఎవరినైతే అక్కడ గ్రామ ప్రజలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో జైల్లో వేసిందో ఈ విధంగా వాళ్ళని రికార్డుల్లో నమోదు చేయలేదు. ఈ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. ఈ విధంగా డైరీలో కూడా మినిమం ఎంట్రీ చేయలేదు, రిజిస్టర్లో కూడా అన్నట్టుగా ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల సంఘం తప్పు పట్టుకొస్తుంది. ఈ విధంగా పోలీసులు వివరించిన తీరు చట్ట ప్రకారం విరుద్ధంగా ఉంది. ఇక్కడ వాళ్ళు చేసిన తీరు సరైన ప్రకారం చేయలేదు అన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఈ విధంగా పోలీసుల తీరును తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు ఎన్హెచ్ఆర్సీ. నివేదికలోని అంశాలు ఈ కేసులో 2024 నవంబర్ 18న లగచర్లకు చెందిన జారుప్ల దేవితో పాటు మరో 11 మంది కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఇక్కడ భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించి లగచర్ల ఘటనలో వ్యవహరించిన తీరు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఈ విధంగా వాళ్ళ వ్యవహార శైలి సరైన విధంగా లేదు, చట్ట విరుద్ధంగా ఉంది అన్నట్టుగా జాతీయ మానవ హక్కుల సంఘం ఇక్కడ తెలియజేసింది. ఈ విధంగా దానికి సంబంధించిన 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం. ఈ విధంగా ఇక్కడ వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళు చేసిన పొరపాట్లకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ. జస్టిస్ శ్రీ సుధా కర్ణాటకకు, జస్టిస్ సురేందర్ మద్రాస్కు సుప్రీంకోర్టుకు కొలీజియం నిర్ణయం. ఈ విధంగా ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగింది. జస్టిస్ శ్రీ సుధా కర్ణాటకకు బదిలీ అయింది. జస్టిస్ సురేందర్ మద్రాస్కు సుప్రీంకోర్టుకు కొలీజియం నిర్ణయం. సుప్రీంకోర్టుకు కొలీజియం అనేది ఒక నిర్ణయాన్ని ఇక్కడ బదిలీ అంశాలను సమాచారాన్ని తెలియజేసినట్టుగా చూడొచ్చు. నేడే ఇంటర్ ఫలితాలు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ www.tgbi.cgg.government.in పాటు www.enadu.netలో ఈ విధంగా ఇక్కడ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ వెబ్సైట్లు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఈరోజు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ విధంగా ఇంటర్ ఫలితాలు వెలువడించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లలో పూడిక తీయిస్తాం. నెల రోజుల్లో టెండర్లు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజామాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం. రైతు మహోత్సవంలో స్టాల్ను ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో సుదర్శన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. ఈ విధంగా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లలో పూడిక. ఈ విధంగా ఇక్కడ రైతు మహోత్సవం స్టాల్ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును గురించి మాట్లాడినట్టుగా చూడొచ్చు మంత్రి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ మంత్రులు, మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ జలాశయాల సామర్థ్యం పెంచుకునేందుకు పూడిక తొలగింపు చేపడతామని, ఇందుకు నెల రోజుల్లో టెండర్లు పిలుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం 1,00,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 3 ఏళ్లకే కూలిందన్నారు. మన పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రయోజనం లేకుండా ఖర్చు చేశారని విమర్శించారు. సాగులో శాస్త్రీయ యాంత్రీకరణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ధాన్యం ఉత్పత్తి కొనుగోళ్లలో రాష్ట్రం రికార్డులు నెలకొల్పిందని విధంగా ఇక్కడ రైతు మహోత్సవం కార్యక్రమంలో ఈ విధంగా మంత్రులు పాల్గొని వివిధ అంశాలపై పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఇంకా నిజాం సాగర్ జలాశయాల సామర్థ్యం పెంచేందుకు పూడిక తొలగింపు చేపడతామని, ఇందుకు నెల రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నట్టుగా ఈ విధంగా మరింత ఎక్కువ సాగునీటి అందించేలాగా ఈ విధంగా నీరు అందేలాగా ఇంకా పూడిక తీస్తారంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఇంకా నిజాం సాగర్ జలాశయాలను సామర్థ్యం పెంచుకునేందుకు ఇక్కడ పూడికి తొలగింపు చేపడతామన్నట్టుగా దానికోసం టెండర్లు కూడా వేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు.
వడదెబ్బతో 5గురి మృతి. ఈ విధంగా వండలకు వడదెబ్బ కారణంగా 5గురు మృతి చెందినట్టు రాష్ట్రంలో. ఉపాధికి గండి 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేసిన కేంద్రం. నిరుటి కంటే 1.5 కోట్లు తగ్గింపు. కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా 6.5 కోట్ల పని దినాలనే కేంద్రం మంజూరు చేసింది. నిరుడు 8 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఈసారి అందులో 1.5 కోట్లు తగ్గించింది. డిమాండ్ ఆధారంగా కాకుండా అవసరాల ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 ఏళ్లుగా పెద్ద ఎత్తున పనులు. ఈ విధంగా ఉపాధికి ఈసారి 1.5 కోట్ల పని దినాలు గండి కొట్టిందంటే ఇక్కడ తగ్గించింది అన్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. అవసరాలకు అనుగుణంగా కాకుండా ఈ విధంగా ఉపాధి అవసరాల ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ ఈ విధంగా రాష్ట్రానికి డిమాండ్ ఆధారంగా కాకుండా అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉపాధి హామీ పనుల కింద ఇక్కడ వీళ్ళు 12 కోట్లు పని దినాలు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం అది కేటాయించింది మాత్రం ఇక్కడ 6.5 కోట్లు మాత్రమే. దానికి గాను ఇంతకుముందుకు 8 కోట్ల పని దినాలను కేటాయించిన ఈసారి 6.5 కోట్ల పని దినాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. దానివల్ల 1.5 కోట్ల పని దినాలు తగ్గినట్టుగా చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఉపాధి హామీ కింద 4 ఏళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. కేంద్రం ఏటా 8 కోట్ల పని దినాలు మంజూరు చేస్తుండగా వాటికన్నా ఎక్కువ పనులు జరుగుతున్నాయి. 2021-22లో 10 కోట్లు, 2022-23లో 10 కోట్లు, 2023-24లో 11 కోట్లు, 2024-25లో 12 కోట్ల పని దినాలను కేంద్రం 6.5 కోట్లకే పరిమితం చేయడంతో పాటు తాము నిర్దేశించిన పనులే చేయాలని ఆంక్షలు విధించింది. ఈ విధంగా ఇంతకు ముందుకు 10 కోట్ల పని దినాలను నిర్వహించేది ఇక ప్రతి సంవత్సరం. డిమాండ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 12 కోట్లు ఉండగా 10 కోట్లు మాత్రం ప్రతి సంవత్సరం 10 కోట్ల పని దినాలు నిర్వహించేది. ఈసారి ఇంకా 6.5 కోట్ల పని దినాలకే పరిమితమైనట్టుగా చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ తాము నిర్దేశించిన పనులే చేయాలంటూ కూడా ఆంక్షలు విధిస్తుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ నిమిషాల్లో ఇస్తారు, నిండా ముంచేస్తారు, కేవైసీ అవసరం లేదు, క్రెడిట్ స్కోర్తో పనే లేదు, 2 నిమిషాల్లో మంజూరు కానీ తర్వాత తెలుస్తుంది ఆ రుణ ఊబి లోతెంతో. అందులో కూరుకుపోయి బయటకు రాలేక అల్లాడుతున్న యువకులు ఎంతోమంది. రుణ యాప్లతో ప్రమాదాలేంటి, వాటి నుంచి రక్షణ పొందడం ఎలా, ఇప్పటికే రుణం తీసుకుంటే ఏం చేయాలి. ఈ విధంగా లోన్ యాప్ల ద్వారా ఇక్కడ క్షణాల్లో అకౌంట్లలో డబ్బులు వేస్తారు, కానీ తర్వాత రుణం తీసుకున్న తర్వాత వాళ్ళ టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా వసూలు చేస్తారు ఇంట్రెస్ట్ సహా అన్నట్టుగా ఇక్కడ రుణ యాప్ల బారిన పడి ఈ విధంగా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్న గారి గురించి ఈ విధంగా ఎలా దాని నుంచి బయటపడాలి, ఈ విధంగా ఆ రుణ యాప్లు తీసుకోకుండా ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ ప్రత్యేక కథనంలో ఇచ్చినట్టుగా చూడవచ్చు. విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురండి, సీఎంకు రాహుల్ గాంధీ లేఖ. ఈ విధంగా విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురండి, సీఎంకు రాహుల్ గాంధీ లేఖ రాసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా విద్యా సంస్థల్లో పలు మార్పులు చేసుకురండి. రోహిత్ వేముల సంబంధించి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ మన రాహుల్ గాంధీ తెలియజేసినట్టుగా చూడవచ్చు. అన్నదాత ఆగమాగం, యాసంగి ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకోలేక రైతులు యాతన పడుతున్నారు. సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు లేక కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోటి దాకా వచ్చిన కూడు నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోనూ అకాల వర్షానికి వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఈ విధంగా ఇక్కడ ఎండాకాలం అయినా కూడా ఈ విధంగా ఈ అనుకోని వర్షాల వల్ల ఈ విధంగా ఊహించని వర్షాల వల్ల కురుస్తున్న సందర్భంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ధాన్యం ఇక్కడ తడిసి తడిసి ఖరాబ్ అవుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇక్కడ రైతులు ఇక్కడ సంవత్సరం అంతా కష్టపడి పనిచేసిన దానికి గాను ఇక్కడ ఫలితం లేకుండా పోతుంది అన్నట్టుగా అన్నదాతలు రైతులు ఇబ్బందులు పడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మార్కెట్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత కూడా ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం అన్నట్టుగా రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ అన్నదాత ఆగమాగం అన్నట్టుగా ఈనాడు కథనంలో చూడవచ్చు. ఇది సంగతి. అన్నయ్య తమ్ముడు ఠాక్రేల ఐక్యతపై ఊహాగానాలు మాకిరెడ్డి. ఈ విధంగా ఇక్కడ ఈ ఠాక్రేల ఐక్యత గురించి ఇచ్చిరు. ఇక్కడ ఈ విధంగా దీనికి సంబంధించి ఇది మహారాష్ట్ర అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి పనిచేస్తున్న రాజకీయంలో అన్నట్టుగా ఇక్కడ
ఠాక్రేలను ఉద్దేశించి ఐక్యతపై ఊహాగానాలు అన్నట్టుగా మాకిరెడ్డి ఇక రాజకీయ వర్గాల చర్చ జరుగుతుందన్నట్టుగా ఇక్కడ ఇది సంగతిలో ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.